హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు బెల్లంతో టేస్టీగా లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీటిని చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్లోకి ఇలా ఒక 2-3 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దీనిలోకి ఇలా 1 కప్పు ఇలా మందపాటి అటుకులని వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులని ఇలా బాగా ఇలా మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా వేరే ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి నేను ఇక్కడ ఒక 2 కొబ్బరి చిప్పల్ని తీసుకొని దీని నుండి కొబ్బరి పాలను తీసి ఈ కొబ్బరి పొడిని తీసుకున్నాను. చూడండి, పొట్టు తీసి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఈ కొబ్బరి పొడి ఇలా తెల్లగా ఉంది. కొబ్బరి నుండి తీసిన కొబ్బరి పాలతో నేను ముందు వీడియోలో ఇలా టేస్టీగా ఇలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే టేస్టీ స్వీట్ని చేశాను. మరి మీకు కూడా ఈ టేస్టీ స్వీట్ వీడియో కావాలంటే వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి, నాకు ఇక్కడ ఈ కొబ్బరి పొడి 1 కప్పు వరకు అవుతుంది. మీరు కావాలంటే ఫ్రెష్ కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి కూడా మీరు ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ప్యాన్లోకి మరొక 2-3 స్పూన్స్ నెయ్యిని వేసుకొని దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోనే మనం ఈ కొబ్బరి పొడిని వేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీరు కావాలంటే ఇంకొకటి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకు కొబ్బరి పొడి ఇలా బాగా వేగిన తర్వాత మనకు మంచి జీడిపప్పును వేయించిన సువాసన వస్తుంది. అప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు దీనిలోకి నేను ఇక్కడ 1.25 కప్పు వరకు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్ కాస్త ఎక్కువగా తినేవారైతే 1.5 కప్పు వరకు కూడా బెల్లంని వేసుకోవచ్చు. చూడండి, అలాగే దీనిలోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఆ బెల్లం కరిగేలోపు మనం ఇక్కడ వేయించి పెట్టుకున్న అటుకులని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఇలా మెత్తని పొడిలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిలోనికి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా దీనిలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా ఒకసారి బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుని దీనిలోకి ఇలా ఒక చిటికెడంతా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఈలోపు మనకు బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లం సిరప్ని దీనిలో వేసుకొని మళ్ళీ స్టవ్ పై పెట్టి దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేడి చేసుకోవాలి. చూడండి, మనకు ఇదంతా కూడా ఇలా బాగా కలిసిపోయి మనకు బెల్లం సిరప్ అటుకుల పొడికి కొబ్బరి పొడికి ఇలా బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆపేసి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసి కావాలంటే మీరు దీనిలోకి ఇంకొక 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోండి. చూడండి, ఇలా మనకు చాలా ఈజీగా టేస్టీగా లడ్డు రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలా ఈజీగా లడ్డుల్లా చుట్టేసుకోవడమే. మనకిలా కృష్ణాష్టమి స్పెషల్ టేస్టీగా ఇలా లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి ఈ టేస్టీ రెసిపీ మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.